అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి సొరకాయ పట్టి చవళ్ళ కర్రీ. ఈ సొరకాయ పట్టి చవళ్ళ కర్రీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇంక ఎండు చేపలు ఇష్టపడేవాళ్ళు, అలాగే సొరకాయ అంటే ఇష్టం లేదు అనేవాళ్ళు కూడా గిన్నె మొత్తం ఊడ్చుకుని తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ పట్టి చవళ్ళ కర్రీకి కావలసినవి ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే ఏమేమి కావాలి అనేది కూడా ఇప్పుడు మనము చూసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి శుభ్రంగా చేసుకుని కట్ చేసి పెట్టుకున్న పట్టి చేపల ముక్కల్ని ఇలాగా తీసుకోవాలి. మీకు ఎన్ని ముక్కలు కావాలో అన్ని తీసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే చిన్న సొరకాయ ముక్కను కూడా ఇక్కడ తీసుకున్నానండి. అలాగే ఒక బాగా మగ్గిన టమాటా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని మనము చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని తీసుకుని, ఈరోజు మనము కర్రీ అనేది కడాయిలో వండుతున్నామండి. ఎప్పుడు మరి కుక్కర్లోనే వండుతున్నావా అని మీరు అనుకోవచ్చు కదా. అందుకని ఈసారి కడాయిలో వండుతున్నాను. ఈ కడాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పట్టి చవళ్ళ ముక్కలను శుభ్రం చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి. ఈ ముక్కలను వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా వేయించుకున్న ముక్కల్ని మనము పప్పుచారులో కానీ మరి దేంట్లోకైనా కూడా మనము నంచుకుని కూడా తినొచ్చు. ఇలా నూనెలో ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కల్ని పెరుగన్నంలోని లేదా చారులోకి ఇంకా పప్పుచారులో కూడా మనము ఇలా వేయించుకుని తినొచ్చండి. ఇప్పుడైతే మనము ఈ ముక్కల్ని వేయించుకుని ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు అదే నూనెలోకి మనము పచ్చిమిర్చిని, కరివేపాకుని, కొత్తిమీరని వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దూరగా వేయించుకుందాము. చూడండి, ఇక్కడ కాస్త ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఈ కర్రీలోకి అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి. అలాగే మన హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ని దూరగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ వేయడం వల్ల మనకి అల్లం పేస్ట్ అనేది మాడిపోకుండా ఈక్వల్గా వేగుతాయి. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అంటే ఆనపకాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలండి. ఆనపకాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకుని వేయించుకుందాము. ఈ కర్రీలోకి టమాటా వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. ఇలా బాగా మగ్గిన ఒక టమాటా వేసుకుంటే మంచి కర్రీకి మంచి కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కాస్త వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి నేనైతే 1/2 స్పూన్ కారం వేసానండి. చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా. గరం మసాలా అనేది మీ ఆప్షన్ అండి. మన ఇంట్లో ఏం గరం మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. చికెన్ మసాలా కానీ లేదా మన ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాం కదా గరం మసాలా, అది కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండి చేప ముక్కలను అంటే పట్టి చేపల ముక్కలను కూడా వేసి కాస్త వేయించుకుందాము. ఈ మసాలా, ఈ కారము, ఉప్పు ఇవన్నీ కూడా ఈ ముక్కలకు పట్టేటంత వరకు వేయించుకుని ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకున్నానండి. టీ గ్లాసులు అంటే మరి చిన్న సైజు కాకుండా మీడియంగా ఉన్న పావు లీటర్లో సగం అనమాట వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఇలాగా ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిద్దామండి. మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కర్రీని కాస్త గ్రేవీతో దింపుకుంటే మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుని మీకు ఒకవేళ కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. ఇంకా మనం తినేదాన్ని బట్టే మనం ఫస్ట్ వేసుకుంటాం కదా, సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు చూడండి, మరొకసారి మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలా కలిపేసుకుని గ్రేవీతో అయితే దింపేసుకున్నానండి. ఇంకా మీకు కాస్త గ్రేవీ తక్కువగా కావాలంటే ఇంకొంచెంసేపు ఉంచి దింపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సొరకాయ పట్టి చవళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ
పట్టి చెవల కర్రీ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ కర్రీని రైస్లో వేసి అందించండి, లేదు తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని ఇలా చేసి వడ్డించారనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంది, ఎలా చేసేవు అని మరి ప్రశంసలు కురిపిస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి. మరి చేయడం కూడా చాలా ఈజీ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్లో ఉన్న ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ని మన ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాం.